హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి చపాతీ అండి. మీరు ఎప్పుడు చేసినా కూడా సాఫ్ట్గా ఇలా లేయర్స్గా రావాలంటే ఒకసారి అయితే నేను చెప్పే టిప్ని ఫాలో అవ్వండి. మీకు చపాతీలు అనేది దూదిలాగా వస్తాయి, అంత సాఫ్ట్గా ఉంటాయండి. మనం చపాతీ పిండి కలిపేటప్పుడు పాలు కానీ సోడా కానీ వేయకున్నా కూడా ఇలా సాఫ్ట్గానే వస్తాయండి. ఒకసారి అయితే ఈ ప్రాసెస్లో చేసేయండి. దీనికోసం అయితే నేను 2 కప్పుల వరకు అయితే గోధుమ పిండిని తీసుకుంటున్నాను. మీరు ఏ గోధుమ పిండి తీసుకున్నా కూడా మనం కలిపే విధానం పర్ఫెక్ట్గా ఉంటే మనకి చపాతీలు అనేది సాఫ్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ వరకు అయితే ఉప్పును వేసుకుంటున్నాను. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి పిండిని కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు వరకు అయితే వాటర్ని తీసుకోవాలి. నేను 2 కప్పుల పిండికి 1 కప్పు వరకు అయితే వాటర్ని తీసుకున్నాను. వాటర్ అనేది ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేస్తూ పిండిని కలిపేసుకోండి. మనం వాటర్ ఒకేసారి వేయడం వల్ల పిండి అనేది లూజ్ అయిపోతుంది. ఇలా వాటర్ని కొంచెం కొంచెంగా వేస్తూ పిండిని బాగా కలిపేసుకోవాలి. మీరు పిండి ఎంత ఎక్కువసేపు కలిపితే మనకి చపాతీలు అనేది అంత సాఫ్ట్గా వస్తాయండి. ఇలా వాటర్ని వేస్తూ పిండిని చక్కగా కలిపేసుకోవాలి. ఇలా పిండిని బాగా కలిపేసుకోండి. పిండి అనేది మనకి మరీ గట్టిగా ఉండకూడదండి, కొంచెం సాఫ్ట్గానే ఉండాలి. అప్పుడే మనకి చపాతీలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా నేను చపాతీ పీటపై ఇలా కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు అయితే ఇలా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిలోనే 2 స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న పిండిని ఇప్పుడు ఒక 1/2 అవర్ వరకు అయితే పక్కకు పెట్టేసుకోండి. మీకు టైం లేకపోతే 10 మినిట్స్ పక్కకు పెట్టుకున్నా సరిపోతుంది. 1/2 అవర్ తర్వాత అయితే పిండి అనేది బాగా సాఫ్ట్గా వచ్చేస్తుంది. నేను తీసుకున్న 1 కప్పు వాటర్కి ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు అయితే వాటర్ మిగిలిపోయిందండి. చూడండి, 1/2 అవర్ తర్వాత పిండి అనేది సాఫ్ట్గా వచ్చేసింది. నేను తీసుకున్న పిండికి అయితే 7 వరకు అయితే చపాతీలు అవుతాయండి. మనం కొంచెం చిన్న సైజులో చేసుకుంటే 8-9 అవుతాయి. నేను ఇలా మీడియం సైజులో పిండి ముద్దను తీసుకొని చపాతీ పీటపై పెట్టుకొని పొడిపిండిని చల్లుకుంటున్నాను. ఇలా పొడిపిండి చల్లుకున్న తర్వాత ఒక పూరీ సైజులో అయితే మనం చపాతీని ఒత్తేసుకోండి. ఇలా పూరీ సైజులో చేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు అయితే ఆయిల్ని అప్లై చేసేసుకోండి. ఇలా చపాతీ మొత్తానికి అప్లై చేసేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం అప్లై చేసేసుకోండి ఆయిల్ని. ఇప్పుడు పొడిపిండిని చల్లేసుకోవాలి చపాతీపై. ఇలా పొడిపిండి చల్లుకున్న తర్వాత మనం చపాతీ రోల్ చేసేటప్పుడు మధ్యలోకి కాకుండా ఇట్లా చివర్లో నుంచి వెళ్ళి రోల్ చేసేసుకోండి. అప్పుడే మనకి చపాతీ అనేది గుండ్రంగా వస్తుంది. మనం డైరెక్ట్గా మధ్యలోనే రోల్ చేయడం వల్ల చపాతీ అనేది మధ్యలోకి పల్చగా అయిపోతుందండి, చివర్లో అయితే మందంగా వస్తుంది. కాబట్టి మీరు ఎడ్జెస్ నుండే రోల్ చేసేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న చపాతీని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలాగే మిగతా చపాతీని కూడా తీసుకొని రోల్ చేసేసుకుంటున్నాను. ఇలా ప్రతి చపాతీకి మనం ఆయిల్ని అప్లై చేసి చేసుకోండి. అప్పుడే మనకి చపాతీలు అనేది పొంగుతూ వస్తాయి. మనం ఎక్కువ ఆయిల్ని కూడా అవసరం లేదండి, ఒక 1/2 స్పూన్ వరకు అయితే ఆయిల్ని అప్లై చేసేసుకోండి. ఇలా చేసుకున్న చపాతీని రోల్ చేసేసుకోవాలి. ఇలా మనం ఎడ్జెస్ నుండే రోల్ చేసేసుకోండి. అప్పుడే మనకి చపాతీ అనేది గుండ్రంగా వస్తుంది. ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఎడ్జెస్ని ఫస్ట్ మనం రోల్ చేసేసుకోవాలి. చపాతీ అనేది మరీ పల్చగా ఒత్తేసుకోకండి, మనకి ప్యాన్కే అంటుకపోతుంది. ఇప్పుడు ఇంకో చపాతీని కూడా చేస్తున్నాను. ఇదైతే ఇలా గుండ్రంగా ఫోల్డ్ చేసుకుంటున్నానండి. ఇలా కూడా చేసుకోవచ్చండి చపాతీని. ఇదైతే ఇంకో స్టైల్లో చేసేసుకుంటున్నాను. మనకు ఒకవేళ గుండ్రంగా రాదు అంటే ఇలా చేసుకున్నా కూడా గుండ్రంగానే వచ్చేస్తాయి చపాతీలు అనేది. ఇలా అన్ని చపాతీలను చేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టిన తర్వాత ప్యాన్ కాసేపు హీట్ అవ్వనివ్వండి. ప్యాన్ కాసేపు హీట్ అయిన తర్వాత చపాతీని వేసేసుకోవాలి. చపాతీ కొంచెం హీట్ అయ్యేంతసేపు అలాగే ఉంచండి. కొంచెం హీట్ అయిన తర్వాత ఇంకొక సైడ్కి వేసేసుకోవాలి. చపాతీ కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు అయితే ఆయిల్ని వేసేసుకోండి. ఆయిల్ని చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసి ఇప్పుడు వెనక వైపు కూడా ఆయిల్ని వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి చపాతీని కాల్చేసుకోండి. చపాతీ అనేది మనకి పొంగుతూ వస్తాయండి.
మీరు ఫస్ట్ ఆయిల్ని వేయకుండా చపాతీ వేసాక కాసేపు చపాతీ అనేది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ని వేసుకోండి. అప్పుడే మనకి చపాతీ అనేది పొంగుతూ వస్తాయి. ఇలా చపాతీలు అనేది పొంగుతూ రావాలంటే మీరు పిండిని గట్టిగా కలిపేసుకోకండి, కొంచెం లూజ్గానే కలిపేసుకోండి. చూడండి చపాతీ అయితే మంచి కలర్లోకి వచ్చేస్తుంది కదా. ఇలా మంచి కలర్లోకి వచ్చేంత వరకు కాల్చేసుకోండి. ఇలా కనుక చపాతీ చేసుకుంటే అసలు గట్టిగా అవ్వవండి. మనం డేలో ఎప్పుడు చేసుకున్నా కూడా రోజంతా సాఫ్ట్గా ఉంటాయండి చపాతీలు. ఇలా చపాతీ వేసుకున్న తర్వాత కాసేపు కాలనివ్వండి. ఫస్ట్ ఆయిల్ వేసేయకండి. ఆయిల్ని వేస్తే చపాతీ అనేది ప్యాన్కి అతుక్కపోతుంది. ఇలా కొంచెం చపాతీ హీట్ అయిన తర్వాతనే ఆయిల్ని వేసేయండి. చూడండి చపాతీ అనేది ఎంత పొంగుతూ వస్తుందో. ఇప్పుడు ఇలా కొంచెం చపాతీ అనేది హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ని వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ని వేసి ఆయిల్ అంతా చపాతీకి స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా వన్ సైడ్ ఆయిల్ని వేసుకున్న తర్వాత ఇంకొక వైపు కూడా ఆయిల్ని వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి చపాతీ కాల్చుకోండి. మీరు ఎప్పుడు చపాతీ పిండి కలిపినా కూడా అందులో ఆయిల్ని వేసి కలిపేయండి. అలా ఆయిల్ వేసి కలుపుకోవడం వల్ల మనకి చపాతీ అనేది సాఫ్ట్గా వచ్చేస్తుంది. మర్చిపోకుండా పిండి కలిపిన తర్వాత ఆయిల్ వేసి ఒకసారి కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే పక్కకు పెట్టేసుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల చపాతీ అనేది సాఫ్ట్గా వచ్చేస్తాయండి. చూడండి చపాతీ అయితే మనకి సాఫ్ట్గా వచ్చాయి కదా. నేను ఈ పిండిలో ఎక్స్ట్రాగా పాలు కానీ సోడా కానీ ఏం వేయలేదండి. ఓన్లీ గోధుమ పిండితోనే చేశాను. అయినా కూడా ఇంత సాఫ్ట్గా వచ్చాయి. మీరు కూడా ఇలాగే ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు కూడా చపాతీ అనేది సాఫ్ట్గా వచ్చేస్తాయి. మీరు చేసే ప్రతి చపాతీ ఇలా పొంగుతూ సాఫ్ట్గా దూదిలాగా వచ్చేస్తాయండి. అంతే అండి, ఎంతో ఈజీగా చపాతీలు అయితే రెడీ అయిపోయాయి. మీరు ఎన్ని చపాతీలు చేసినా కూడా ఈ ప్రాసెస్లో చేసేయండి. మీకు చక్కగా మెత్తగా పొంగుతూ వస్తాయి. మీరు పిండి కలిపేటప్పుడే గుర్తుంచుకోండి, పిండిని కొంచెం లూజ్గానే కలిపేసుకోవాలి. అలాగే చపాతీ చేసేటప్పుడు మధ్యలో నుంచి రోల్ చేయకుండా చివర్ల నుంచి రోల్ చేసేసుకోండి. అప్పుడు మీకు చపాతీలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ టిప్స్ గుర్తుంచుకుంటే చపాతీలు ఎప్పుడు చేసినా కూడా సాఫ్ట్గా వచ్చేస్తాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.